లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము ఏలయనగా మీ విశ్వాసము బహుగా వృద్ధి పొందుచున్నది. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ విశ్వాసము బహుగా వృద్ధి పొందుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు దశలోనికి రాసినటువంటి మరి పత్రికతో మాట్లాడుతున్నటువంటి లేకపోతే సంఘంతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి అంటే ఆ వ్యక్తులు ఎలాగున్నారు అంటే వారి విశ్వాసములో వృద్ధి చెందుతున్నారు. అంటే విశ్వాసము, దేవుడు మా ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మేము దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఆయన రాజ్యానికి మేము పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన సన్నిధిని మేము వేయడం, ఆయన సన్నిధిలో నాకు గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో నాకు గొప్ప మేలు ఉంది, ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆయన సన్నిధికి వెళ్తే నాకు ఆనందము, సంతోషము, నెమ్మది కలుగుతూ ఉంది అనేది ఆ సంఘము యొక్క విశ్వాసంలో వృద్ధి చెందుతున్నారు. అందుచేత వారు సంఘాన్ని ఎప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని వారు ఎప్పుడు కూడా మరి మానకుండా, అనగా ఆదివారం ఆరాధన ఎప్పుడు కూడా మానకుండా వారి పెందల కడిన దేవుని సన్నిధిలో మరి ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం వారి విశ్వాసంతో కనిపెట్టేవారుగా ఉంటున్నారు. కాబట్టి రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లయితే వారి కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి, దీవింపబడతాయి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి. దేవదిగుని ప్రభు, మంచి కాపరి నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ఇదిగో తండ్రి నాయన, భారతదేశాన్ని అంతను మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు మంచివంతరం పని తండ్రి, చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. సరిహద్దులో సైనికులు మంచివంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతరం పండి ప్రభా. ఇదిగో తండ్రి, గొప్ప దేవుడానికి స్తుతి స్తోత్రాలు ప్రభా. దేవుని బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి, మంచివంతనం పండి, చెడు వ్యచల నుంచి దూరపరచండి తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచివంతనం పండినా వారు చేసిన ఉద్యోగాలు మీరు తోడుగుండండి, మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలకు నాయన దేవతని మంచి ఆరోగ్యాలు దింపి మంచి జ్ఞానం ఇచ్చి రాకపోకలు మీరు సహాయం చేయండి. ఈ దేశంలోని బిడ్డల కోసం ప్రార్థిస్తాం, మంచివంతనం పండి. మా దేశ పాడి పట్టణంతో కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. ప్రభా, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా, ఇగో తండ్రి గృహం లేని వారు గృహం దయచేయండి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ శ్రీ సుఖమాన్ డెలివరీ దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభువాన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.